హంస ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫిలాంథ్రఫిస్ట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని జేఎన్టీయూ కాలేజీలోని గోల్డెన్ జూబ్లీ హాల్లో నిర్వహించారు. వివిధ రంగాలలో వ్యక్తిగతంగా మరియు తమ సేవా సంస్థల ద్వారా సమాజ సేవ చేస్తున్న 50 మంది వ్యక్తులు మరియు సంస్థలను గుర్తించి వారిని సత్కరించారు. పలు ప్రాంతాలకు చెందిన సేవా సంస్థలు మరియు వ్యక్తులను ఒకే వేదికపై చేర్చి వారి నెట్వర్క్ పరిధిని మరింత విస్తరించేలా చేసి వారి సేవా కార్యక్రమాలు మరింత పెరిగేలా దోహదపడటమే ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. మెయిన్లీ ఒకటి సార్, మన పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్. అండ్ సెకండ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్. అండ్ హర్ నేమ్ ఇస్ కుషిత. తనతో పాటు ఇలా చాలామంది కూడా కాలేజ్ డేస్ నుంచి ఏంటంటే సపోర్ట్ ఇవ్వడం. మాకున్న మ్యూచువల్ కాంటాక్ట్. తను శివ వచ్చేసరికి జేఎన్టీయూలో వర్క్ చేసినప్పుడు డైరెక్టర్స్ ఎగ్జాంపుల్ జయలక్ష్మి మ్యామ్, మాకు ఇక్కడ జేటీబీఏలో సపోర్ట్ ఇచ్చిన ఆశారాణి మ్యామ్ కావచ్చు, మ్యామ్ ఎవరైతే సపోర్ట్ వాళ్ళందరూ త్రూ ఇంప్లిమెంటేషన్. అండ్ ఫ్యూ సెలబ్రిటీస్ ఆల్సో. వాళ్ళందరూ కూడా మేము ఎప్పుడైనా ప్రోగ్రామ్ పిలిచినప్పుడు వస్తూ ఉంటాం. ఇంకా మెయిన్ గ్రీష్మ చెప్పినట్టు పేరెంట్స్ సపోర్ట్. వాళ్ళు లేకపోతే ఈరోజు మేము లేము. మేము చేసే యాక్టివిటీస్ గుడ్ థింగ్స్ కాబట్టి ఆబ్వియస్లీ దేవుడి కన్నా అమ్మ నాన్న గొప్ప అని అంటూ వాళ్ళ వల్లనే ఈరోజు మేము ముందుకు వచ్చాం. స్టెప్ బై స్టెప్ అలానే ఇన్ఫ్లుయెన్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్. ఒక పర్సన్ అని మేము మెన్షన్ చేయాలి. ఫోటోగ్రాఫర్స్ తీసుకోండి, ఇంటర్వ్యూ తీసుకోండి, లేకపోతే అక్కడ చేసే డిఫరెంట్ యాక్టివిటీస్ చేసే ప్రతి ఒక్క పర్సన్స్ వాళ్ళ యొక్క ఎఫర్ట్ తోటి టీమ్ వర్క్ చేస్తారు. మనం చాలా నేర్చుకోవాలి. యాక్చువల్లీ అన్నీ తెలుసు, మనీతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకుంటాం, కానీ ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ తెలియదే యాజ్ ఎ పర్సన్గా గ్రో అవ్వలేము. ఇది స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. అండ్ ఐ విష్ లైక్ ఇలాంటి ఈవెంట్స్ చాలా జరగాలి, అందరిలోకి వెళ్ళాలి, అందరూ తెలుసుకోవాలి అండ్ ఇది స్ప్రెడ్ అవ్వాలి. నేను యాక్చువల్లీ మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్ని. అప్పుడు నాకు సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అప్పుడు నేను ఆసియా త్రూ శివ వాళ్ళకి కోఆర్డినేట్ అయ్యాను, శివ శ్రీరామ్ స్వామి. అప్పటి నుంచి నా జర్నీ కంటిన్యూ అవుతుంది. 2020 అనుకుంటా. 4 ఇయర్స్గా నేను చాలా నేర్చుకుంటున్నాను, నేర్చుకోబోతున్నాను 100%గా. 400 NGOస్తోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా 10,000 NGOస్తో ఎంగేజ్. అండ్ అన్స్వా నుంచి విత్ ద సపోర్ట్ ఆఫ్ మల్టిపుల్ NGOs వీఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ హోమ్ దట్ ఈస్ కాల్డ్ బృందా హోమ్. 4,000 మందికి షెల్టర్ ఇస్తుంది. సో నేను అక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ అనేది ముందుకు తీసుకెళ్లే విధంగా. ఫస్ట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు డిస్ట్రిక్ట్ దగ్గర ఆల్రెడీ ప్లాన్. దానికి కావాల్సిన ఫండ్ రైజింగ్ 5 లక్షలు మేము ఆల్రెడీ రైట్ చేసాం. ఒక ప్రాజెక్ట్ 40 లక్షలు ఖర్చు అవుతుంది, మినిమం 40 లక్షలు, మ్యాక్సిమం 50 లక్షలు. దానికి ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం. దాట్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ వీ నీడ్ టు ఎంగేజ్ మోర్ లీడర్స్. అంటే లైక్ ప్రజెంట్ ఏదైతే కాలేజ్ డేస్లో ఉన్నారో వాళ్ళని వీ వాంట్ క్రియేట్. మనం ఉన్నా లేకపోయినా చేయాలని మీ ఇంటర్వ్యూ జాయిన్ అవ్వాలనుకున్నా, మీ సపోర్ట్ ఇవ్వాలనుకున్నా అన్స్వా ANVSA.org అని వెబ్సైట్ ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ కావచ్చు, ఇక్కడున్న మీరు చూసిన అబ్జర్వ్ చేసే పుష్ట కావచ్చు, రేష్మా కావచ్చు, మనోజు, ప్రసాద్, హరీష్, ఇలా చాలామంది పేర్లు, స్వప్న కానీ, కీర్తన కానీ, ఇలా చాలామంది ఎంగేజ్ అవుతున్నారు. దే ఆర్ లైక్ 21-22 ఇయర్స్. ఐ గెస్ మొత్తం 4 రాష్ట్రాలకి వెళ్ళి వచ్చారు సార్. కేరళ, తమిళనాడు, ఆంధ్ర అండ్ తెలంగాణ. అండ్ ఎవరైతే ఈ డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు సార్. ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కావచ్చు, ఇంకా ఎన్ని డిఫరెంట్ ప్లేసెస్లో టీమ్ మెంబర్స్తో డిస్కస్ చేసి ఇంకా ఎక్కువ తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ కళాశాల అధ్యాపకులు జయలక్ష్మి, శైలజ, జేటీబీఐ డైరెక్టర్ ఆశారాణి, ప్రముఖ డెంటిస్ట్ పద్మాకర్, వర్ధమాన నటుడు మౌర్య మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రియాంక, సౌమ్య తదితరులు హాజరయ్యారు. సో మేము చిన్నప్పటి నుంచి మాకు అలా సోషల్ సర్వీస్ చేయాలన్న ఇంట్రెస్ట్ చాలా ఉండింది. మేమిద్దరం స్కూల్ ఫ్రెండ్స్. ఎల్కేజీ నుంచి ఒకటే స్కూల్లో ఉన్నాం. మాతో ఇంకొక అమ్మాయి కూడా ఉంది, కో-ఫౌండర్. సో మేము ముగ్గురం కలిసి సోషల్ సర్వీస్ చేయాలి, సమాజానికి తిరిగి ఏదన్నా ఇవ్వాలి అని అనుకున్నాము. సో మాకంటూ ఒక ఉద్యోగం వచ్చాక, మేము ఇండిపెండెంట్గా ఉన్నాక మేము ఇది స్టార్ట్ చేసాం. సో ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఫుడ్ డొనేషన్ డ్రైవ్స్, స్లమ్ ఎడ్యుకేషన్ డ్రైవ్స్, ఇలాంటివన్నీ మాకు తోచినంతలో మేము చేయడానికి ముందుకు వచ్చి చేస్తున్నాం. నిన్నటితో జూలై 26తో మేము ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి 1 year అయింది. సో శ్రీరామ్ అన్న మాకు చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు ఈ ప్రాసెస్లో. సో ఇవాళ మాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఫుడ్ పెట్టించడము, ఆర్ఫనేజెస్లో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టించడము, వాళ్ళ ఎడ్యుకేషన్కి స్పాన్సర్ చేయడము,
క్లోత్స్ డ్రైవ్ చేయడము, స్లమ్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పడము, అలాంటి ఈవెంట్స్ డాన్స్ హై స్కూల్లో చదువుకున్నాము. సో ముగ్గురం ఆడపిల్లలమే. ఇట్స్ అ ఉమెన్స్ స్కూల్ అనమాట. ఇట్స్ అ గర్ల్స్ స్కూల్ అండ్ ఉమెన్స్ కాలేజ్. సో వీ బీన్ అరౌండ్ ఉమెన్ అ లాట్. సో వీ నో వాట్ ప్రాబ్లమ్స్ ఉమెన్స్ ఫేస్ ఇన్ దేర్ లైఫ్. సో అండ్ పిల్లలు అంటే చాలా ఇష్టం మాకు చిన్నప్పుడు. చాలామంది డొనేట్ చేస్తే చాలా మటుకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ రావడం చాలా గొప్పది, కానీ ఆ డొనేట్ చేయడం అనేది కరెక్ట్ ప్లేస్కి వెళ్ళడం, ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ నీడ్ ఉంది అని తెలుసుకొని అక్కడికి అందజేయడం అనేది చాలా ముఖ్యం. అండ్ మా ఫౌండేషన్ నుంచి మాకున్న వన్ ఆఫ్ ద మేజర్ గోల్, ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కరెక్ట్గా నీడ్ ఎక్కడుంది, ఆ సాయం ఎక్కడ అందాలో అక్కడికి పంపించాలి అన్నది మా ముఖ్య ఉద్దేశం. మేము ముగ్గురం కో-ఫౌండర్స్. అది కాకుండా వీ హ్యావ్ ఎ టీమ్ అరౌండ్ ఆఫ్ 25 పీపుల్, ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ దేర్ లైఫ్. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉన్నారు. సో వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ ఇన్ లైఫ్. నెక్స్ట్ మేము మేజర్గా ఎడ్యుకేషన్స్ని సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాము. సో ఒక చారిటీ క్రికెట్ మ్యాచ్ కానీ అలాంటిది పెట్టి ఒక అమ్మాయి స్కూల్ ఎడ్యుకేషన్ని ఫండ్ చేయాలి. స్కూల్ ఫీకి స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నాం. సో అది నెక్స్ట్ ఈవెంట్. అది కాకుండా మేము ఉమెన్స్ స్కూల్, గర్ల్స్ స్కూల్, ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చాము కాబట్టి ఉమెన్స్ మెన్స్ట్రల్ హైజీన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటున్నాము. నిన్ననే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము ఒక గైనకాలజిస్ట్తో వెళ్ళి అక్కడ వాళ్ళకి అవేర్నెస్ స్ప్రెడ్ చేసి వాళ్ళకి అవగాహన అనేది కల్పించాం. సో అలాంటి ఉమెన్ సెంట్రిక్ థింగ్స్ కూడా ఎక్కువ చేయాలనుకుంటున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివి కూడా చేయాలి అనుకుంటున్నాం. మేము స్టార్ట్ చేసే సంవత్సరమే అయింది, కానీ వీఆర్ వెరీ యంగ్ అండ్ వీ హోప్ వీ అచీవ్ మచ్ బిగ్గర్ థింగ్స్. ఇంకా చాలామందికి మేము మా సాయం రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. ఇది అన్షా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి, అన్వా ఫిలాంథ్రఫిస్ట్ అవార్డ్స్. ఏంటంటే అన్షా అన్నది లాస్ట్ ఇయర్ ఫామ్ అయింది, 1 year. నేను అందులో వాలంటీర్ కూడా. సో 1 year నుంచి వీళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు. లైక్ క్రిమేషన్ సర్వీసెస్ చేశారు, ఫుడ్ డ్రైవ్స్ చేశారు, బ్లాంకెట్ డ్రైవ్ చేశారు, ఇంకా ఎడ్యుకేషన్ రిక్వెస్ట్ చాలా చేశారు. అండ్ ఈరోజు ఏంటంటే 1 year అయిన సందర్భంగా వీళ్ళు ఏంటంటే చాలా ఎన్జిఓస్లో ఇట్లా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారు. సో అది కండక్ట్ చేస్తున్నారు. సో దీని మెయిన్ కో-ఫౌండర్ వచ్చి శ్రీరామ్ గారు. వీళ్ళిద్దరూ కలిపి చేస్తున్నారు అండ్ శివ ఇస్ ద కో-ఫౌండర్. సో వీళ్ళు ఇప్పుడు మొత్తం ఎన్జిఓ సర్వీసెస్ అన్నీ చేస్తున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరిని పిలిచి ఇక్కడ అవార్డ్స్ ఇస్తున్నారు. ఎంతమంది వచ్చారు మేడం ఈరోజు? మోర్ దెన్ 50+ వచ్చి ఉండొచ్చండి. చాలా లైక్ నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, కాకినాడ, వైజాగ్, విజయనగరం, కర్నూలు, చాలా ప్లేసెస్ నుంచి. నేను యాక్చువల్లీ వచ్చి మల్టిపుల్ ఒకటని కాదు, ఫౌండేషన్ మల్టిపుల్ ఆర్గనైజేషన్లో వాలంటీర్ని. సో నాకు ఇది కో-ఫౌండర్ వచ్చి శ్రీరామ్ గారు, శివ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆశ్రలో వాళ్ళు నాకు పరిచయం. సో వాళ్ళ ద్వారా నేను వచ్చాను ఇక్కడికి అండ్ వాళ్ళు నన్ను నామినేట్ చేశారు. నేను వాళ్ళ ద్వారా వచ్చి నాకు అవార్డు వచ్చింది. అంతేకాక నేను వేరే వాలంటీర్గా వర్క్ చేసే లోటస్ ఆర్ గ్రూప్ టీమ్, ఇంకా ఒక అమ్మాయి ఉంది అనుష అని సోను సూడ్ టీంలో ఉంటుంది. ఆ అమ్మాయి కూడా అవార్డు వచ్చింది. ఆ అమ్మాయి తరఫున ఒక విజువల్లీ ఇంపైర్డ్ అమ్మాయి వచ్చింది. సో ఆమె కలెక్ట్ చేసుకుంది అవార్డు, ఆమె ఇక్కడ లేదని చెప్పేసి. సో వీళ్ళందరూ నాకు మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు, నేను చూసిన వాళ్ళు, నేను వర్క్ చేసేవాళ్ళు ఏదో ఒక రకంగా. ఇలాంటివి జరిగితే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు నేను చాలా ఫౌండేషన్స్లో ఉన్నానండి. హియర్ టు హెల్త్ అని, బై హ్యూమానిటీ, ఈవెన్ కుల నిర్మూలన సంఘం, ఇందులో కూడా నేను వాలంటీర్ని. మా హస్బెండ్, నాది లవ్ మ్యారేజ్, మా హస్బెండ్. సో మాది అందుకని చెప్పేసి మేము దానికోసం కూడా మేము ఫైట్ చేస్తూ ఉంటాం. కుల నిర్మూలన సంఘం కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాము. మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ 6.5 years అయింది. సో ఆ సంఘంలో ఉన్నాము. ఇంకా నేను ప్లెజ్డ్ బాడీ డోనర్, అంటే నేను చనిపోయిన తర్వాత నా బాడీని ఆర్గన్స్ డొనేట్ చేసేలాగా నేను ప్లెజ్ తీసుకున్నాను. సో ఇలా మల్టిపుల్ ఆర్గనైజేషన్స్, అమ్మాయి ఆర్గనైజేషన్, ఫౌండేషన్, బాడీ ప్లెజ్ డోనర్ ఇలా ఉండడం వల్ల ఏమైతుందంటే నాకు చాలా తెలుస్తుంది. ఒకటనితో ఆగిపోకుండా చాలా తెలుస్తుంది. ఇప్పుడు యూత్ చాలా ముందుకు వచ్చి చాలా చేస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పిన చాలా ఫౌండేషన్స్ మోస్ట్లీ యూత్ చేసినవి, లేదా యూత్ ఎక్కువ మంది ఉన్నవి అండ్ ఉమెన్ కూడా ఎక్కువ మంది ఉన్నాయి. వీదా చేంజ్ ఫౌండేషన్లో కొంతమంది ఉమెన్ కోసం స్లమ్ ఏరియా, రోడ్ సైడ్ బ్లడ్ డొనేషన్స్, ఫుడ్ డ్రైవ్స్, ఇంకా ఇలా చాలా చేస్తున్నాం. ఎంత చేస్తున్నా మనం చూస్తున్నాం. నాకు స్పెసిఫిక్గా ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరండి. చిన్నప్పటి నుంచి మేబీ మా డాడీ అయితే కొంచెం బాగా హెల్పింగ్ నేచర్ ఉండేవారు. మదర్ కూడా స్కూల్ టీచరు, సో ఆవిడ కూడా ఇలా ఎడ్యుకేషన్కి దానికి చాలా ఎవరికైనా హెల్ప్ చేసేవారు. మా ఫాదర్ అయితే ఎప్పుడు హ్యుమానిటీ, గుడిలో కాదు బయట ఉన్న వాళ్ళకే వేసేవారు అనమాట. సో మేబీ కొంచెం ఆయన్ని చూసుండొచ్చు. బట్ నా అంతటా నేను తర్వాత కాలేజ్ నుంచి, తర్వాత పెళ్ళైన తర్వాత, సో ఇలా చాలా అప్పటి నుంచి ఇంకా నా ఓన్ నేను అంటే నాది ఎలా అంటే, మనం ఒకదాంతో ఆగిపోకూడదు, మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ అన్న థాట్ నాది. మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, అట్లీస్ట్ మనం చూసి మారాలి. కొంతమంది అయినా ఒకళ్ళైనా మారితే చాలు అనేసి.
నా పేరు విజయ్. హోప్ విజయ్ కూడా అంటారు, ఎందుకంటే నేను ఒక హోప్ టీమ్ అనేది లీడ్ చేస్తాను. మీకు కొంచెం అవగాహన ఉండాలంటే ఓకే. సో ఇది మా ప్యాషన్. నేను ఒక్కనే కాదు, కొంత ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్ మా టీం ఉంటుంది. స్ట్రాంగ్ టీం. మేము మోస్ట్లీ గర్ల్స్ సేఫ్టీ అనే కార్యక్రమంకి ఎక్కువ వర్క్ చేస్తాము. అది చాలా ఇంపార్టెంట్ కదా సొసైటీలో. గర్ల్స్ సేఫ్టీ, మనకి హెల్త్, ఎడ్యుకేషన్ ఎన్ని చెప్పినా ఒక గర్ల్కి సేఫ్టీ లేకపోతే దాని లాభం. ఏదైతే వీక్ ఉంది అని అనుకుంటామో, ఎవరైతే ఫీమేల్ వీక్ అన్ని సొసైటీ అనుకుంటుందో వాళ్ళని స్ట్రాంగ్ చేయాలనేది ఆశ మాది. అండ్ అందుకని గర్ల్ సేఫ్టీకి అండ్ మాల్ న్యూట్రిషన్ కిడ్స్, పోషకాహారం లేని పిల్లలకి, ఆడపిల్లలకి, ప్రెగ్నెంట్ ఉన్న ఆడపిల్లలకి జంగల్స్, అడవిలో ఆసిఫాబాద్, ములుగు, మెదక్, నల్లమల్ల అడవులు వెళ్ళి కూడా మనం మనతో అయినంత సాయం చేస్తాం. అండ్ మా ఫ్రెండ్స్, మా సపోర్టర్స్ చాలామంది ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ.